భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి లైన్ క్లియర్ అవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తుంది. అన్నీ కుదిరితే ఈ వారంలోనే ఇరు దేశాల మధ్య ఎఫ్టీఏ డీల్ ఫైనల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే పతనం అంచున ఉన్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీయడం కూడా ఖాయమే. ఇంతకు భారత్ బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు అసలేముంది? ఈ ఒప్పందం సంతకాల వరకు వెళితే ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? బోరిస్ జాన్సన్ హయాంలోనే ముగియాల్సిన ఒప్పందం ఇంత ఆలస్యం కావడానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. భారత్ బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్ కాబోతోందా? యూకే విదేశాంగ కార్యదర్శి భారత పర్యటన లక్ష్యం అదేనా? రెండు దేశాలకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎందుకంత కీలకం? స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఏ దేశమైనా అనుసరించాల్సింది ఇదే. భారత్ కూడా తన ఆర్థిక వ్యవస్థను టాప్ లో నిలిపేందుకు చాలా కాలంగా ఇదే వ్యూహాన్ని నమ్ముకుంది. ఇందులో భాగంగానే పలు దేశాలతో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. కానీ 3 ఏళ్లుగా ఈ ఒప్పందం చర్చల దశలోనే కొనసాగుతోంది. బోరిస్ జాన్సన్ హయాంలోనే పూర్తి కావలసిన ఒప్పందం అనుకోని అడ్డంకులతో ముందుకు కదలడం లేదు. రిషి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాస్త వేగం పుంజుకున్న ఆ తర్వాత షరామామూలుగానే ముందుకు కదల్లేదు. చివరికి యూకేలో ప్రభుత్వం కూడా మారిపోయింది. రిషి స్థానంలోకి స్టామర్ వచ్చారు. యూకే ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపడుతూనే భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీని రంగంలోకి దించారు. అంతా అనుకున్నట్టు జరిగితే డేవిడ్ లామీ భారత పర్యటనలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫైనల్ అవుతుందనే చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు అసలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మద్యం లేదా ఇతర వస్తువులపై దిగుమతి సుంకాన్ని తొలగించడం లేదా తగ్గించడం అని అందరూ అనుకుంటారు. కానీ అది మాత్రమే కాదు. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య జరిగే ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యంలో ఉన్న వివిధ వస్తువులపై సుంకాలు, నాన్ టారిఫ్ అడ్డంకులు గణనీయంగా తగ్గించడం లేదా తొలగించడం వంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతుంది. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడేందుకు దోహదం చేస్తుంది. ఎఫ్టీఏలో సాధారణంగా వస్తువులు, సేవలు, మేధో సంపత్తి హక్కులు, పెట్టుబడులు మొదలైనవి భాగంగా ఉంటాయి. భారత్ 2022లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఎఫ్టీఏలపై సంతకం చేసింది. వీటి కింద దిగుమతి సుంకం 85% తగ్గుతుంది. ఇది కాకుండా మలేషియా, జపాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి అనేక దేశాలతో మన దేశానికి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. మరోవైపు బ్రిటన్ 2022లోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో ఎఫ్టీఏలపై సంతకాలు చేసింది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక దేశాలతో ఎఫ్టీఏలపై సంతకాలు చేసే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా భారత్తో 2022 మార్చిలో భారత ఆర్థిక వ్యవస్థ $3.1 ట్రిలియన్ నికర విలువతో ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్రిటన్ కూడా అధిగమించింది. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇండియాలో భారీ స్థాయిలో వృద్ధికి అవకాశం ఉంది. అందుకు భారీ విదేశీ పెట్టుబడులు అవసరం. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత ఆర్థిక వృద్ధి రేటు కూడా అత్యధికంగా ఉంది. ఇది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది. అందుకే బ్రిటన్ సహా అనేక ప్రపంచ దేశాలు భారత్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. నిజానికి 2021 మేలో ప్రధాని మోడీ, అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కలిసి సమగ్ర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మొదటి దశగా మెరుగైన వాణిజ్య భాగస్వామ్యాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి పలు దఫాలు చర్చలు జరిగాయి. ఇక చివరి రౌండ్ చర్చ మిగిలి ఉంది. ఈ రౌండ్ లోనే సమస్యలొస్తాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. వాణిజ్య చర్చల మొదటి దశ సాధారణంగా సులభంగా సాగిపోతుందని, అసలు విషయాన్ని చివరి దశగా నెట్టేస్తారు. కాబట్టి వాస్తవ పరిస్థితులు తెలియడానికి కొంత సమయం పట్టొచ్చని అన్నారు. ఇరు దేశాల సాంకేతిక నిపుణులు 15 విధాన రంగాలను కవర్ చేస్తూ వేరువేరు సెషన్లలో వివరణాత్మక ట్రీటీ డ్రాఫ్ట్ టెక్స్ట్ చర్చల కోసం సమావేశమయ్యారు. ఈ ఒప్పందం కింద తయారీ, సేవల పరిశ్రమలో భారత్ తమకు మరింత భాగస్వామ్యం కల్పించాలని ఆ దేశం కోరుతోంది. కానీ మోడీ సర్కార్ ఈ 2 రంగాల్లో సాంప్రదాయికంగా విదేశీ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది.
మరోవైపు తమ దేశంలో తయారైన రవాణా పరికరాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఔషధాలు, రసాయనాలు, మోటార్ వెహికల్స్, వాటి విడిభాగాలు, వైన్, స్కాచ్, స్పిరిట్స్, కొన్ని పండ్లు, కూరగాయలను భారత మార్కెట్కు చేరవేయాలని గ్రేట్ బ్రిటన్ భావిస్తోంది. అయితే ఇది స్థానిక పరిశ్రమల్ని, ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని భారత్ భావిస్తోంది. బ్రిటన్ కు వస్త్రాలు, ఆహార పానీయాలు, ఫార్మస్యూటికల్స్, పొగాకు, తోలు చెప్పులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచాలని భారత్ కోరుకుంటోంది. ఈ ఒప్పందం జరిగితే భారత్కు బ్రిటన్ ఎగుమతులు దాదాపు రెట్టింపవుతాయని, 2035 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 28 బిలియన్ పౌండ్లు పెరుగుతుందని బ్రిటన్ చెబుతోంది. ఇలా ఇరు దేశాల స్వేచ్ఛ వాణిజ్యంలో సానుకూల, ప్రతికూల అంశాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ వ్యవహారం ఇంత సుదీర్ఘంగా సాగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే 2022 అక్టోబర్లోనే భారత్, బ్రిటన్ దేశాలు ఎఫ్టీఏపై సంతకాలు చేయాల్సి ఉంది. కానీ బ్రిటన్లో రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కారణంగా అది ఆలస్యమవుతోంది. బ్రిటన్ మాజీ హోంమంత్రి సుయల బ్రేవమాన్ ఎఫ్టీఏపై ఆందోళనలు వ్యక్తం చేయడం కూడా ఈ ఆలస్యానికి ఓ కారణం. భారత్తో వాణిజ్య ఒప్పందం వల్ల బ్రిటన్కు వచ్చే భారతీయుల సంఖ్య పెరుగుతుందని, బ్రెగ్జిట్ ప్రయోజనం దెబ్బతింటుందని బ్రేవమన్ ఆరోపించారు. బ్రిటన్లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా చాలా మంది భారతీయ ప్రవాసులు అక్కడే ఉండిపోతున్నారనేది ఆమె ఆరోపణ. సుయ్యల వ్యాఖ్యలపై భారత్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ విషయాన్ని పక్కన పెడితే గత ఏడాది ఇదే సమయంలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ లండన్ పర్యటనకు వెళ్లారు. దీంతో ఇరు దేశాల స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వేగాన్ని పుంజుకుంది. ఆ పర్యటనలోనే స్వేచ్ఛ వాణిజ్యంపై ఇరు దేశాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. అయితే అనూహ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలవడంతో ఈ ఒప్పందంపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా స్టామర్ నేతృత్వంలోని లేబర్ సర్కార్ ఎఫ్టీఏపై ఫోకస్ చేయడంతో త్వరలోనే ఇది కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎఫ్టీఏపై గత ప్రభుత్వం ఎక్కడ వదిలేసిందో అక్కడి నుంచే చర్చలు మొదలు పెడతారా, లేక మళ్లీ మొదటి నుంచి చర్చలు ప్రారంభిస్తారా అనేది తేలాల్సి ఉంది.